లేదు, మనం లేదు. చాలమ్మా, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమున్నది, ఏమి లేదంట. ఇప్పుడు చెప్పండి. ప్రభుకి ఏమి లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాయబడింది, ఆయనకి స్వరూపము లేదు. ప్రభు ఆత్మయ ఉన్నాడు. ఆనాటి కాలంలో ప్రభు యొక్క బొమ్మను చూపించారు, రాశారు, అంతే. ఒక చిత్రపటము, దాన్ని మనం ఆయన పూజిస్తున్నాం. అంతేగాని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండగ సమయంలో మనము ఆనాటి కాలంలో రోమన్ కాథలిక్స్ మొదట ఇవన్నీ తీసుకురావడం జరిగింది. జాగ్రత్తగా వినాలి. మరి ఈ భూలోకంలో ఉన్న మనుషులకి మళ్ళీ పని పెట్టాడు ప్రభు. ఇక్కడే కాదంట పరిచర్య, పరలోక రాజ్యంలో కూడా పరిచర్య. ఆ పరిచర్యలో పాల్గొన్న వారికి పరలోక రాజ్యం. క్రొత్త బట్టలు ధరించుకోవటము, పిండి వంటలు తింటము కాదు గాని, మరి ప్రభు నీకు తోడుగా ఉంటే రోజు పండగే, రోజు పండగ. మనకి డబ్బులు లేకపోతే రోజు మనకి ఎండక, ఏ పని కూడా కాదు. డబ్బులుంటే ఏదైనా మనము సాధించగలం. ఈ డబ్బులు అనేది ఈ లోకం వరకే. పరలోకానికి నీ డబ్బులు నువ్వు తీసుకెళ్ళావు, నీ భార్య నీ బిడ్డలు నువ్వు తీసుకుని వెళ్ళావు. నీవు ఎప్పుడైతే ఈ లోకంలో ఉండి ప్రభు యొక్క మాటలను విని ఆచరిస్తావో అదే నీకు ఒక పండగ. చూడండి, ఆ పండుగను గురించి నిర్గమాకాండము 20వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, అక్కడ మొదటి మీద చదువున్నాము. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. జాగ్రత్తగా వినాలి. నీ దేవుడైన యెహోవాను నేనే. అది నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైనను ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరు ఉండకూడదంట అమ్మా? నేను తప్ప వేరొక దేవుడు నీకు. స్వరూపం ఉందా? ఆయనకి సొగసైన ఉన్నదా? లేదు. ప్రభు ఆత్మయ్య ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయనలో ఉన్నది ఎవరిది? తండ్రి ఆత్మ కుమారులో అన్నాడు. ఇక్కడ మనకేం చెబుతున్నాడు? మనలో ఉన్నది ఆయన ఆత్మ. కాబట్టి ఈ లోకంలో మనిషికి గ్యారెంటీ లేదు. మరి ఒక వస్తువుకి గ్యారెంటీ ఉంది కానీ మనిషికి మటుకి గ్యారెంటీ లేదు. మన బ్రతుకులన్నీ కూడా గ్యారెంటీ లేని బ్రతుకు. మనం డబ్బులు పెట్టి కొనగలుగుతున్నాం కాబట్టి ఒక వస్తువుని మనం గ్యారెంటీ అడుగుతాం. మరి ఇక్కడ చూడండి, తర్వాత ఏమంటున్నాడు? పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు. వాటిని పూజింపకూడదు. మనుషుల్ని, బొమ్మలని, వృక్షాలని, వీటిని మనం ఏం చేస్తామంటే పూజిస్తాం. మరి సృష్టిలో మరి ప్రభు అంటున్నాడు, మీరు దేనిని కూడా మరి పూజించకూడదు. ఎలా పూజించాలి? ఏదో ఒక రూపం ఉంటేనే కదా. నేను ఆత్మై ఉన్నానన్నాడు. నేను ఆత్మనై ఉన్నాను. మనలో ఉన్నది ఆయన ఆత్మ. ప్రతి మనిషిలో ప్రభు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషిలో ప్రభు ఆత్మ ఉన్నది, ఆత్మై ఉన్నారు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో మనము ఆయన్ని ఆరాధించాలి. ఆయనకి ఏమి లేదు, సొగసైనను స్వరూపమైనను లేదు ఆయనకి. ఆయన మనిషిగా ఈ లోకానికి రావటం జరిగింది. ఎందుకో చూడండి, చదవమ్మా. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. అది ప్రభు అంటే నేను ఆత్మ అయిన ఉన్నాను, నేను రోషము కలిగి ఉన్నాను. ఆత్మకు రోషం ఎక్కువ, శరీరానికి కాదు రోషం. ఒక మాట అంటే మా మనిషికి కోపం ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి? శరీరానికి లోపల నుంచి వస్తుందా? ఒక మనిషి ఒక మాట అంటే రోషం పుట్టింది, లోపల హృదయంలో నుంచి పుట్టింది. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆ రోషాన్ని నీకు నాకు కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని తెలుసుకోవాలి. తర్వాత నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు. నన్ను ద్వేషించు వారి విషయంలో అంటున్నాడు. దేవుణ్ణి ద్వేషించకూడదంట, ఆయన ప్రేమించడం నేర్చుకోవాలి. అమ్మా, మీరెవరు మాట్లాడద్దు.
మీరు ఎవరు మాట్లాడొద్దు, వాళ్ళకి దారి ఇవ్వండి, మీరు వాక్యం వినండి. పలహారం పెడతారు, బయటకు వెళ్ళి కూర్చుంటారు. పరలోక రాజ్యంలో మళ్ళీ మన పనుకొని పని ఉన్నది చూపిస్తా. బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా దోతల వల్ల అంటున్నారు. మీరు ఎవరు మాట్లాడుకోవద్దండి, దయచేసి ఎవరు మాట్లాడద్దు. చిన్నపిల్లలు ఉంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. దేవుడు ఆత్మీయుని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు గైకొని వారిని. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించండి. మీరు ప్రేమించుకోవడం కాదు, భూలోకంలో ఉండ వాటిని ప్రేమించడం కాదు. అవన్నీ నాయి, మీ ఏమీ లేవు ఇక్కడ. మీ గనక ఇక్కడ ఉంటే మీరు ఎక్కడ ఉండేవాళ్లే, మీరు ఇక్కడ ఉండరు. మనిషి శరీరం చనిపోతుంది, ఆత్మకి మరణం లేదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని మీరు నన్ను ప్రేమించి నా మాటలు గైకొనిన వెడల 1000 తరాలంట. ఎన్ని తరాలు? 1000 తరాలు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ప్రభు మాట వినాలి, మనుషుల మాట కాదు. ఒక మాట చెబుతాం వినండి. చెట్టు మీద పక్షులు ఉన్నాయి. ఏమన్నాయి? చెట్టు మీద పక్షులు ఉన్నాయి. పక్షులు లేచిపోవాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. చెట్టు మీదకి పక్షులు వచ్చినాయి. అవి లేచిపోవాలంటే ఏం చేయాలి? చెప్పాలి. పక్షులన్నీ చెట్టు మీదకి వచ్చినాయి. ఆ పక్షులన్నీ లేచిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఎవరు చూసి లేచిపోతాయి? వేటగాడని చూసి. ప్రభు వేటగాడా? ప్రభు యొక్క ఆత్మ ఒక చోటే ఉంటది. పక్షులన్నీ లేచిపోవచ్చేమో గాని మళ్ళీ ఎక్కడికి వస్తాయి? వేటగాడు పోయిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు మీదకే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వేటగాడు పోయిన తర్వాత ఆ పక్షులన్నీ మళ్ళీ ఆ చెట్టు మీదకే వస్తాయి. ప్రభు చీనాయి పర్వతం మీదకి వచ్చాడు, మోషేతో మాట్లాడాడు, అహరోనుతో మాట్లాడాడు, ప్రవక్తలతో మాట్లాడాడు. ప్రతి స్థలంలోకి నేను వస్తున్నా, మాట్లాడుతున్నాను అన్నాడు. దాన్ని ముట్టకూడదు, దాని అంచును కూడా మీకు తగలకూడదు అన్నాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎవరైతే 10 ఆజ్ఞల్ని ప్రేమిస్తారో అదే క్రిస్మస్. దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని మాటలు అనుసరించిన వారు, అది క్రిస్మస్ కాదు. రోజు నువ్వు ప్రభుని ప్రేమించిన రోజు క్రిస్మస్, రోజు క్రిస్మస్ అని. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారి, నా ఆజ్ఞలు గైకొని వారిని, నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు. ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు. 1000 తరాల వరకు ఆశీర్వదిస్తాడంట. ఒక తరము కాదు, 1000 తరాలు. మన తర్వాత మన పిల్లలు 99 తరాలు. మళ్ళీ మన తర్వాత 99 తరాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 99 తరాలు ఉన్నాయి. మరి అబ్రహాము 14 తరాల తర్వాత క్రీస్తు లోకానికి పుట్టినది. మీరు నన్ను ప్రేమిస్తే ఎన్ని తరాలు అన్నాడు? 1000 తరాలు. 1000 తరాలు. చూడండి, ఆయన మాటలో ఆశ్చర్యము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త. అది మనం కూర్చున్నప్పుడంట సమాధానంగా ఒకరికొకరు సమాధాన పడాలి, అల్లరి చేయకూడదు. వేటగాడు వచ్చాడు, పక్షులు పోయినాయి. మళ్ళీ ఆ పక్షులు ఆడకే వస్తాయి గాని ఎక్కడికి పోవు. పక్షులన్నీ కూడా అక్కడ చెట్టు కాడకి అలవాటు పడ్డాయి. కాబట్టి ప్రేమని దేవుడి బిడ్డలారా, దేవుడు మాట్లాడుచాడు. మోషేతో మాట్లాడాడు. పొద మండుచున్నది కానీ తగలబడట్లా. చూద్దామని వెళ్ళాడు. ఆ పొదలో దూతతో మాట్లాడాడు. మోజేష్ మోజేష్ మోజేష్, ఇది పరిశుద్ధమైన స్థలము కాబట్టి చెప్పులు విడిచి బయటికి లోపలికి రమ్మను. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, మనం మందిరానికి వచ్చేటప్పుడు ఏం వేసుకొని వస్తాం అమ్మా? ఏం వేసుకొని వస్తాం చెప్పండి? చెప్పులు. ఎక్కడ ఇడుస్తాం? ఎందుకని? ఎందుకు ఇడుస్తాం బయట అమ్మా? ఇది పరిశుద్ధమైన స్థలం. హృదయం పరిశుద్ధంగా ఉందా? చెప్పులకి ఏమైంది, హృదయానికి ఏమైంది చెప్పండి? అర్థమైంది మీ అందరికి? ఇప్పుడు చెప్పులు చేసిన వాడు పరిశుద్ధుడిగానే చేశాడు. ప్రభు యొక్క మందిరంలోకి లోపలికి రావాలంటే మోషేతో మాట్లాడేట్టు మనము దేవుని దగ్గరికి ఎలాగ రావాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులకి పరలోక రాజ్యము, వారికి క్రిస్మస్. యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చినాయంటే పాపుల కొరకు వచ్చానన్నాడు.
అరికాలకు వేసుకునే చెప్పులే మనం బయట ఇడిచేస్తామే. మరి మన హృదయంలో ఏముంటుంది? కపటము. కపటం అంటే నువ్వు క్రిస్మస్ ప్రభుని ఆరాధించినట్టు కాదు. కపటం ఉంటే చెప్పులకి ఏమైంది? అందుకని ప్రేమని దేవుని బిడ్డలారా, ధరలో వాక్యం బోధించేటప్పుడు ఏం చెబుతారు తెలుసా? వాళ్ళు షూ వేసుకొని బలిపెట్టి మెక్కుతారు. ఎందుకంటే మన ఇండియా వచ్చినప్పుడంట, అయ్యా మా ఇండియా యొక్క సంప్రదాయ ప్రకారముగా బలిపీఠం మీదకి చెప్పులు వేసుకొని రాకూడదు. ఎందుకని అంటే మేము అది పరిశుద్ధమైన స్థలము, మనుషులు పరిశుద్ధులు కాదండి. మనుషులు పరిశుద్ధులా? పాపులు. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా పాపులము. చెప్పుల్లో ఏమీ లేదు, చెప్పులు బయట ఇడిస్తాం. కానీ ఆ విధంగా మన పాపాలు బయట విడిచి రావాలి. అందుకే ప్రసంగిలు అంటాడు, నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రా. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలాగున్నది? ప్రభు రాజ్యంలో ఉంటున్నావా లేదా? ప్రతి ఆజ్ఞలు పాటించాలి. నీవులే నీ పొరుగు వారిని ప్రేమించామంటే ప్రభువును నువ్వు ప్రేమించినట్టే. నువ్వు ప్రేమించలేదనుకో ప్రభువును ప్రేమించినట్టే. కాబట్టి నీ భార్యనైనా నువ్వు ప్రేమించు, నీ కుమారునైనా ప్రేమించు, నీ కుమార్తెనైనా ప్రేమించు, నీ భర్తనైనా ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ అత్తమామల్ని ప్రేమించు, సహోదరుల ప్రేమతో ప్రేమిస్తే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని తరాలంట? 1000 తరాల వరకు. తర్వాత ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా అది ఉచ్చరింపకూడదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం మీద వ్యర్థముగా. అయ్యా మీరు సైకిల్తో పని చేసుకోండి, లేవన్నాయి చిన్నగా మాట్లాడండి. ఇక్కడ వాక్యం చెబుతున్నాం, మీరు చిన్నగా బిడ్డల వాక్యం వింటున్నారు, చిన్నగా మాట్లాడుకొని పై సైకిల్ చేసుకోండి. కాబట్టి నీ దేవుడ యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమందు వ్యర్థముగా ఉచ్చరించు వాడిని నిర్దోషిగా అది వ్యర్థముగా మాట్లాడి నిర్దోషిగా నిలబెడతాడట ప్రభు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, తర్వాత ఏమంటున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆలోచించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఏం చేయాలంట? నీ హృదయాన్ని పరిశుద్ధముగా ఏం చేయమంటున్నాడు? పరిశుద్ధంగా నీ హృదయాన్ని. విశ్రాంతి దినం ఆదివారం వస్తా ఉంటది, పోతా ఉంటది, ఆకలి అవుతా ఉంటే తింటా ఉంటాం, ప్లేట్ కడుక్కుంటా ఉంటాం. కానీ మరి నీ హృదయాన్ని ఎప్పుడు కడుక్కుంటావు? ఆయన నీ హృదయాన్ని, నా హృదయాన్ని కడటానికి లోకానికి వచ్చాడు. అందుకని విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనము. 6 దినములో నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏమంటాడు? 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎప్పుడంట ఎన్ని? ఎప్పుడు చేయమన్నాడు? ఎన్ని? ఎప్పుడు చేయమన్నాడు? ఎన్ని? క్రిస్మస్ పండుగ రోజా? ఎప్పుడు చేయమన్నాడు? ప్రతి ఆదివారము ప్రభు మందిరంలో కనపడమన్నాడు. మనం ఎప్పుడు కనపడుతున్నాం చెప్పండి? ఇప్పుడు ఎప్పుడు కనపడుతున్నాం? సంవత్సరం ఒక్కసారి కనపడుతున్నాం కదా. మరి అది కరెక్టేనా? అదేనే క్రిస్మస్ అంటే? కాదు. నీవు 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజున నీవును, నీ భార్యను, నీ పిల్లలను అందరూ కూడా ఈ రోజు మనం ఎలాగొచ్చామో ఆ విధముగా ఆదివారం ఈ విధంగా రమ్మన్నాడు. అది క్రిస్మస్. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందునా, చింతలేదిను రండి సర్వజనాంగమా, సంతసమందుమా, చంతజేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. దూతజల్పెను గొల్లలకు శుభవార్త నాడు సంభవింపగా, దూతజల్పెను గొల్లలకు శుభవార్త నాడు సంభవింపగా, ఖ్యాతి మీరగవాలు యేసుని గాంచిరి, సోదరుల నరించిరి,
జాతి మీరగవారు యేసుని గాంచిరి స్తుతుల నరించిరి చింతలేని యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేములోన చెంత చేరను రండి సర్వజనాంగమా సంతోషమందుమా. ఎవరికి క్రిస్మస్ ఇప్పుడు చెప్పండి? క్రిస్మస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజు విశ్రాంతి. ఇప్పుడు చదువు మీద వచ్చింది చదువు. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినములను కూర్చుంటే పరలోక రాజ్యముల విశ్రాంతిని మనకిచ్చాడు. అక్కడ ప్రధానులని మంత్రులని పెడుతున్నాడు మనల్ని. దేవదూతలకు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? భూలోకంలో ఉన్న ప్రజలు అంటున్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా విశ్రాంతి దినమున మన కుటుంబం అంతా కూడా ప్రభు మందిరంలో కూర్చోవాలంట. సంవత్సరం ఒక్కసారి కాదు మనం కూర్చునేది. ప్రతి దినము, ప్రతి విశ్రాంతి దినము 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజున ఏం చేయమన్నాడు? 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఇంట్లో పని మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా అట్లా పని చేయడానికి లేదు. నీవు పని చేపిస్తున్న పని మనుషులు కూడా 6 రోజులు చేపించుకో, 7వ రోజున ఏ పని చేయడానికి లేదు. నేను మీ పంటలను మీ బిడ్డలను 1000 తరాలు నేను ప్రేమిస్తానంటున్నాడు. కాబట్టి మన కుటుంబాల శోధన వేదన ఎందుకు వస్తాయంటే దేవుని మందిరానికి రాకుండా అనాలోచనగా ఎప్పుడో సంవత్సరం ఒక్కసారి కనబడితే ప్రభు అంటాడు మనం ఏం చేస్తామని ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు సంవత్సరం ఒక్కసారి ఎగ్జామ్ అప్పుడు వస్తాడు ఆయన, ఒక్కసారి వస్తాయి. పబ్లిక్ పరీక్షలు అప్పుడు అట్లా కాదు. ప్రభు బిడ్డలు ఎలాగంటే ప్రతిరోజు ఆయన స్తుతించాలి, మహిపరచాలి. ఆ 7వ రోజు విశ్రాంతి దినమున ఆయన మందిరంలో కూర్చొని పాటల ద్వారా వాక్యం ద్వారా కనపరచాలి. తర్వాత ఏమంటున్నాడు? 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. చూడండి, ప్రభువే 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున ఏం చేసి సైలెంట్ అయిపోయాడు ఆయన. మనం ఏం చేస్తామంటే 6 రోజులు కష్టపడి పని చేసుకుంటాం, 7వ రోజు కూడా మనం పొలానికి ఉపయోగిస్తూ ఉంటాం, ప్రభు మందిరానికి కావడం. అందుకనే ప్రేమని దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడంటే ఆయన చెప్పింది ప్రతిరోజు విన్నాడు, ప్రతిరోజు సరి చేసుకున్నాడు. ప్రతిరోజు విన్నాడు, ప్రతిరోజు సరి చేసుకున్నాడు. ఆయన మందిరంలో కూర్చున్నాడు, ఆయన స్తుతించారు, మహిపరిచారు. తర్వాత ఏమంటున్నాడు? అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. అది దేవుడు ఎందుకంటే చెబుతుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి, నీవు నీ బిడ్డలో నీ భార్య బిడ్డలు దీర్ఘాయుష్మంతులు కావాలి అంటే మీరు నా మాటలు వినండి, ప్రతిరోజు మీకు పండగే. తర్వాత నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఏమంటున్నాడు? ముందున ఎవరికి సన్మానించాలంట? తండ్రిని తల్లిని కనిపించాడు తండ్రి. నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నాకు స్వరూపమైనదో సొగసైన లేదు, నన్ను నువ్వు చూడలా, నీకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వారిని నువ్వు ప్రేమించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని తెలివిచ్చాడు. తర్వాత నరహత్య చేయకూడదు, మనుషులు చంపకూడదు, వ్యభిచరించకూడదు, వేరే వాళ్ళ యొక్క స్త్రీలను వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువారి సొమ్మును దొంగిలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఎందుకంటే నీ పొరుగువాడు నా కుమారుడు, నీ పొరుగు కుమార్తె నా కుమార్తె. కాబట్టి ఆ బిడ్డల మీద మీరు ఏటువంటి మాటలో పలకకూడదు, వాళ్ళతో కాదు పలుకుతు నాతోటి. ఆ తర్వాత నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు. అది క్రిస్మస్. ఇవన్నీ ఆశీర్వించే వాళ్ళకే క్రిస్మస్ కాదు, క్రీస్తు కాదు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా,
దేవునిని అనుసరించే వాళ్ళు ఎవరై అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు క్రిస్మస్. తర్వాత ఏమంటున్నాడు? నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని భార్యనను అతని దాసునైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు నీ పొరుగువానిదగు దేనినైనను దేనినైనను ఆశింపకూడదు అని ఆశింపకూడదని చెప్పెను. ఇది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇది. ఇవన్నీ చేసిన వారికి క్రిస్మస్ కాదండి. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రోషమే కలిగిన దేవుడు. అందుకని లోకసువార్త 2వ అధ్యాయం చూడండి. ఎవరు మాట్లాడదండి? లోకసువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏ పట్టణానికి పుట్టాడు? దావీదు పట్టణమందు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము. సైలెంట్ గా వినండి వాక్యం. ఎవరు మాట్లాడదండి? ఈ ఆత్మ సంబంధమైన మాటలు అన్ని కూడా మనం అందరం ఆశ్రయించబట్టానికి ప్రభు మనల్ని ఏర్పరచుకొని పుట్టించింది. ఎందుకంటే ఆయనకి ఇష్టముగా మనం ఏర్పరిచాడు, పుట్టించాడు. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి చదవమ్మా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ అబ్రహాం స్టార్ట్ అయింది. అబ్రహాం ఎవరికయ్యా అంటే అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాముకి లోతు సంతానం యొక్క ఆస్తి కూడా చిప్పడింది. ఎందుకంటే ఆయన రోజు వింటున్నాడు, రోజు సరి చేసుకుంటున్నాడు. రోజు దేవుని వాక్యం పెట్టినాడు, రోజు సరి చేసుకుంటున్నాడు. ఇని సరి చేసుకున్న వాళ్ళకి అబ్రహాము దేవుడు, ఇస్సాకులకు దేవుడు, యాకోబులకు దేవుడు. సరి చేసుకునే వాళ్ళకి విన్న వారికి ఆయన దేవుడు కాదు. ఆయన అబ్రహాం కూడా కాదు. తర్వాత మోషేతో చెప్పాడు, అయా మరి ఇశ్రాయేలు ప్రజలను వదిలేశాను, వాళ్ళు నడిపించండి. అయా వాళ్ళు నీ మాట వినలేదు అన్నాడు. నా మాట ఎలా వింటారు అన్నప్పుడు అన్నాడు, మోషే నువ్వు వెళ్ళి తోడుగా ఉంటాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అయా మరి నాకు గుర్తేంది వాళ్ళు నీ మాట వినరు, నేను నెత్తివాడిని కాబట్టి వాళ్ళు నా మాట వినరు. మాట వింటే నేను చేస్తాను పో అన్నాడు. మీ అన్న అహరోను ఉన్నాడు కాబట్టి అప్పుడేమన్నాడు తెలుసా? అప్పుడేమన్నాడు అంటే ప్రియమని దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరు దేవుడు అని చెప్పాలి. నేను వాళ్ళకి ఎవరు దేవుడు అని చెబుతావా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు పలుకు వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు దేవుని వాక్యం వినేటప్పుడు భయపడ్డ వాళ్ళకి దేవుడు, వారికి క్రిస్మస్. భయపడని వారికి కాదు. అందుకని ప్రేమని దేవుని బిడ్డ చదివిపెడదామా. అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఇది యేసుక్రీస్తు వంశావళి రావటానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయిందంటే సృష్టిలో ఆదాము అవ్వ మోసం చేసినటువంటి ఆయన్ని మోసం చేశారు, కానీ వాళ్ళు మోసపోయారు. ఏదైనా తోటలో అన్ని పండ్లు ఉన్నాయి, కానీ ఆయన చెప్పాడు ఈ ఏదైనా తోటలో పండ్లు అన్ని మీరు తినండి, ఒక్క పండ్ల మటుకు మీరు తినొద్దంటే సాతాను ప్రేరేపించి ఏం చేసింది తెలుసా? యెహోవా దేవుడు మీరు కంటే గొప్ప వాళ్ళు అవుతారని ఆయన ఆ మాట పలికాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, పరలోకములో ఉండ దోత భూలోకములకి నెట్టిపడది. ఎందుకంటే ఆయన మాట విన్న వారిని పరలోకములో ఉండ దోతలను కూడా ఆయన భూలోకానికి నెట్టేస్తున్నాడు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, మందిరంలో నుంచే నెట్టేస్తాడు, కుటుంబంలో నుంచే నెట్టేస్తాడు. భర్త మాట భార్య వినకపోతే ఏం చేస్తాడు? బయటికి నెట్టేస్తాడు, నాకు అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళిపోమని. అలాగనే ప్రేమని దేవుని బిడ్డలారా, మరి ప్రభు అలా కాదు, అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన లోకానికి లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఆయన ప్రేమలో మనం ఉండాలి. ఒకరికొకరు మనం ద్వేషించుకోకూడదు, ఒకరికొకరు ప్రేమించుకోవాలి. ద్వేషించుకున్న వాళ్ళు నరహత్య అంటున్నారు. కాబట్టి ఇక్కడ అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే చదవమ్మా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. జాగ్రత్తగా వంశాల వారి వస్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు రావడానికి వంశావళి. కుర్చీలండి కావాలండి, చంద్రశేఖర్ చెప్పి తెప్పి చేసేయండి. యవనస్తులు ఎలాండయ్యా? యవనస్తులు ఎలాండి? యవనస్తులు కుర్చీలు వేయండి నాన్న. వెళ్ళాలి. బయట ఉన్నారా? కుర్చీలు వేసేయండి, సర్వీస్ చేయాలి. అది కూడా ఒక పరిచర్య. చెబుతా మీకు, బైబిల్లో ఉన్నటువంటి పరిచర్య, దేవుని బిడ్డలకు చేయటం కూడా పరిచర్య. చదవమ్మా. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పేరేసును జేరేహును కనెను.
పేరేసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమినాదాబును కనెను. అమినాదాబు నయసోనును కనెను. నయసోను సెల్మానును కనెను. సెల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. ఆసా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతానును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు హిజ్కియాను కనెను. హిజ్కియా మనషేను కనెను. మనషే ఆమోనును కనెను. ఆమోను యెషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యెషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుపోబడిన తరువాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బబేలును కనెను. జెరుబ్బబేలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజోరును కనెను. ఆజోరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు చాలు. యేసు ప్రభు పుట్టడానికి అబ్రహాము అన్యుడు. అబ్రహాము అన్యుడు. ప్రభు అంటే ఆయనకు తెలియదు. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి దగ్గర ప్రభు వస్తాడు. ద్వేషించే వాళ్ళ దగ్గరకు రాడు. ఎందుకంటే ద్వేషించే వాళ్ళు లోకంలో ఉంటారు, ద్వేషించిన వారు ప్రభులో ఉంటారు. అందుకని అబ్రహామును మొదలుకొని మరి యేషబు సంతానం వారికి 14 తరాలు. ఆమె గర్భము ఎలా జన్మించాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఏ ద్వారా? యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేషబునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేషబు నీతిమంతుడై ఉండి, అది నీతిమంతుడు యేషబు. ప్రియమని దేవుని బిడ్డలారా, పురుషులు నీతిగా ఉండమన్నాడు. అందుకని అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాం నుంచి స్టార్ట్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి పురుషులందరూ కూడా ద్వేషంగా ఉండవు. స్త్రీలు పురుషులిద్దరు ఒకరికొకరు ప్రేమ కలిగి. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, ఇక్కడ పురుషుడనగా యేసు ప్రభు, క్రీస్తు అనగా వధువు సంఘం. మనందరము కూడా వధువు సంఘమై ఉన్నాం క్రీస్తులో. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన వధువు సంఘానికి, ఆయన క్రీస్తుగా ఈ లోకానికి మరియమ్మ తల్లి గర్భాన జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా. మనందరము కూడా పాపం వల్ల పుట్టిన వాళ్ళము, ఆయన పరిశుద్ధుడు వల్ల పుట్టాడు. యేషేము నీతిమంతుడు,
వధువు సంఘములో ఉన్నాడు ఆయన. వధువు సంఘం అనగా క్రీస్తులో ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు అనుసరిస్తున్నాడు. అది 1000 తరాల వరకు నేను ఆశీర్వదిస్తానన్నాడు. ప్రియమైనది 1000 తరాలే కాదు, ఇంకా అంతకంటే కూడా ఎక్కువగా ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరిని? ఆయన అడుగు చాడలు నడిచిన వారిని పరలోకముల సింహాసనంలో ప్రధాన మంత్రులుగా కూర్చోబెడతానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దోతలకు తీర్పు తెచ్చేది మీరే. నాకు సొగసైనను స్వరూపమైనను నాకు లేదు. నేను ఆత్మస్వరూపిని, మీలో ఉన్నది నా ఆత్మ. కాబట్టి ఆయన ఆత్మధారను వచ్చినవాడు. తర్వాత ఏమన్నా చదవండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు. ఏ కుమారుడంట? దావీదు కుమారుడు యోసేపు. ఎప్పుడైతే మనిషికి చెడు ఆలోచన వచ్చిందో వెంటనే ప్రభు దూతలు పంపించి మాట్లాడిస్తున్నాడు. అందుకనే మనుషుల్లో చెడు ఆలోచన రాకూడదు, దాన్ని తీసివేసుకోమన్నాడు. విన్న తర్వాత దాన్ని సరి చేసుకోవాలి, పాపాన్ని వదిలేసుకోవాలి. శాపాన్ని వదిలేసుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తర్వాత దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. అది నీ భార్యను చేర్చుకు భయపడకు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ స్త్రీలందరికంటే నీ భార్య చాలా ఉత్తమరాలు, పరిశుద్ధమైన స్త్రీ. అలాంటి స్త్రీని వదిలిపెడతావా? అందుకని ప్రేమని దేవుని బిడ్డలారా, భర్తలు ఒకసారి అనుమానిస్తూ ఉంటారు. కానీ భర్తలతో మాట్లాడుతున్నారు. ఎందుకు నువ్వు స్త్రీని అవమానిస్తున్నావు? అవమానిస్తే నీ తల్లిని అవమానించినట్టే, నీ భార్యను అవమానిస్తే నీ తల్లిని అవమానించినట్టే. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మన భార్యను అవమానిస్తే మన తల్లిని అవమానించినట్టే. మన తల్లి అయినా, భార్య అయినా, చెల్లి అయినా స్త్రీ. గుర్తుపెట్టుకోండి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు అన్నాడంటే అది క్రిస్మస్. ఇవన్నీ చేసుకునే వారికి క్రిస్మస్ కాదు. అది దేవుడు సత్యంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ భార్యను వదిలిపెట్టకు. ఆమె పరిశుద్ధురాలు, ఆమె గర్భమున పరిశుద్ధుడు పుడుతున్నాడు. ఈ లోకాన్ని వేలటానికి పుడుతున్నాడు ఆమె గర్భాన్ని. తెలుసా యోసేపు అన్నప్పుడు అప్పుడు వెంబడించు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, దూత చెప్పిన మాటలు విని యోసేపు మరియమ్మకు తోడుగా ఉండి ఆమెని ప్రతి దినమో ప్రతి క్షణమో ఆమెను పట్టుకొని నడిపిస్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రిని విడిచిన భార్యను హత్తుకోవడం అంటే అది వదిలిపెట్టడం కాదు, హత్తుకో. ప్రతి విషయంలో భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు హత్తుకొని ప్రేమించుకుంటే ఆ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాలే 1000 తరాలు. తర్వాత ఏమంటున్నాడు? ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మన పాపాలని రక్షించడానికి ఆమె గర్భాన్ని ఆయన జన్మిస్తున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే ఏర్పరచుకున్నాడు ఈ మరియమ్మని యోసేపుని. తర్వాత గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. పేరు కూడా నువ్వు పెట్టడానికి లేదు. ఎవరు పెట్టారంట? దూత చెప్పింది. ఆయనకి పేరు కూడా పరలోకములో పేరు నామకరణం చేయబడినది. ఆయన పేరు ఏం పేరంట? యేసు. శ్రీ యేసుండు జన్మించారేలో, శ్రీ యేసుండు జన్మించారేలో, నేడు పాయక బెత్లెహేమయోరేలో, నేడు పాయక బెత్లెహేమయోరేలో. సత్రమందన పశుల చాలయందన, సత్రమందన పశుల చాలయందన, దేవపుత్రుడు మనజు దయనందన, దేవపుత్రుడు మనజు దయనందన. శ్రీ యేసుడు జన్మించారేలో, శ్రీ యేసుడు జన్మించారేలో, నేడు పాయక బెత్లెహేమయోరేలో, నేడు పాయక బెత్లెహేమయోరేలో. పట్టి పట్టి గొడ్డలతో చోట బాడి, పట్టి పట్టి గొడ్డలతో చోట బాడి, పశుల తోటిలో పారణ పెట్టబాడి, పశుల తోటిలో పారణ పెట్టబాడి. శ్రీ యేసు
జన్మించరేలో శ్రీయేసుడు జన్మించరేలో నేడు బాయక బెత్లెహేమయోరేలో నేడు బాయక బెత్లెహేమయోరేలో. చాలు. కాబట్టి యేసు ప్రభు జన్మించడానికి ఎన్ని తరాలు అమ్మా? వివాహము చేసుకోవడానికి ఎన్ని తరాలు ఆలోచిస్తారు? 7 తరాలు. ఆలోచించేవాళ్ళు ఉన్నారా? అందుకే కుటుంబాలు అయిపోతున్నాయి. ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు కానీ జన్మించడానికి ఎన్ని తరాలు? వివాహం చేయడానికి ఎన్ని తరాలు ఆలోచించుకునేవాడు. ఇప్పుడు అలా కాదు. ఎవరు ఇష్టం వాళ్ళది అయిపోయింది. ప్రభు అయితే మట్టికి ఆయన ఇష్ట ప్రకారంగానే ఉన్నాడు. మనుషుల మట్టికి మన ఇష్ట ప్రకారం జరిగిస్తున్నాం. మన ఇష్ట ప్రకారం జరిగించేది పరలోక రాజ్యంలో ఏది కూడా వర్ధిల్లదు, భూలోకంలో కూడా వర్ధిల్లదు. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా, ఆయన కన్యక మరి ఆయన గర్భమున కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని కూడా పేరు నామకరణం చేయబడింది. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆయన ఎలా పుట్టాడు? ఆయన ఎలా పుట్టాడు? ఏ విధంగా పుట్టాడు? చూడండి 1 యోహాను రాసిన పత్రిక